అధికారి, మహోన్నతుడా, కోటాను కోట్ల దేవదూతలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు పొందుతున్న మా ప్రియ తండ్రి, మేము కూడా ఈరోజు ఈ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి మేము తెలియపరుస్తున్నటువంటి స్తోత్రములు అంగీకరించండి. మా జీవ బలులు అంగీకరించండి. నాయన, మా ప్రార్థన విని ఈ ఆరాధన కార్యక్రమం అంతా కూడా మహిమకరముగా జరిగించండి. ప్రజలు ఇక్కడ మిమ్మల్ని చూడాలి. ప్రజలు మీ ముఖ దర్శనాన్ని పొందుకోవాలి. ప్రజలు వారి భారములన్నీ మోసుకొని నీ దగ్గరకు వచ్చి నీకు చెప్తున్నప్పుడు, వారి భారమంతా నీ మీద పెట్టుతున్నప్పుడు, నైనా మీరు సెలవిచ్చినట్లుగా ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మీరు సెలవిచ్చినట్లుగా నీ పిలుపును బట్టి నీ ప్రజలు వారు కలిగిన ప్రతి బాధను, భారమును, చింతను, రోగాన్ని, కలవరాన్ని, దరిద్రాన్ని అంతా కూడా మోసుకొచ్చి నీ సన్నిధిలో పెట్టి ప్రార్థించి విడుదల పొంది అయ్యా దీవించబడినట్లుగా మీరు సహాయము చేయండి. ఏ మార్గములు వెళ్ళాలో నాయన, దేనిని అసహించుకోవాలో, దేనిని హత్తుకోవాలో, దేనిని విడవాలో నేర్పండి. అట్టి బుద్ధి వాక్కు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మలచండి. మీ రాబడుకు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, చేయకూడదని అనుకుంటున్నాం, చేయకూడని దాన్ని చేస్తున్నాం. అది మాకు యేసు నామములో దూరమవునుగా, కానీ ఆ విధమైనటువంటి దైవికమైన శక్తి మాకు అనుగ్రహించమని కోరుతూ ఈ కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవ సంస్తుతి చేయవే మనస, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనస అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనస, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనస, దేవ సంస్తుతి చేయవే
హల్లెలూయా. షాలేము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకు అధిపతివి నీవే, నా సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. షాలేము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకు అధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. నావికుడి దేవుడు, రమ్యమైన దేవుడు, నావికుడి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మనుషులందరినీ తీసుకుపోతాడు. మనుషులందరినీ తెలుసుకుంటాడు.
హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారిని హాని చేయ చూసిన మిత్రులే విలువకుండినా, ఆప్తులైన వారిని హాని చేయ చూసిన మిత్రులే విలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిగా పోసిన నష్టమే మిగులు చూసినా, జ్ఞానమంత చూపి శక్తిగా పోసిన నష్టమే మిగులు చూసినా, శాపము మాపే నీవు నాకుంటే, శాపము మాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు కృంగజారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు కృంగజారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నిలబడి రెండు ఉత్సహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభు అనే కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము,
రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సాత్రపు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపులు ఎలును, భూతల శిఖరములాయనవే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగక, ఆదిని ఎప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు అవును, ఆమేన్. పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. 100వ కీర్తన 101వ కీర్తన చదువుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్యమును నేను సహింపను. తమ పొరుగువాని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని
నేను సహింపను. నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములలో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకే దేశములో భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి, దేనితో వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలనే చక్కటి సంకీర్తన మనం చదువుకున్నాం. ఆ వెళ్ళిన ప్రజలు ఏం చెల్లించాలి, ఏమి ఇవ్వాలి, ఏం పట్టుకెళ్ళాలి, ఇవన్నీ చాలా చక్కగా వ్రాయబడ్డాయి. మాత్రమే కాదు, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని మేపుతున్నాడు. మనము ఆయన వారు, ఆయన మన దేవుడు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మహోన్నతుడైన దైవ శక్తి ఈ సమయంలో మనం పొందినట్లుగాను, దేవుని ఆత్మ కార్యాలు మన యందు జరుగునట్లుగాను, ప్రభు రాకడకు మనము సిద్ధపడినట్లుగాను, మన యందు ఉన్నటువంటి మచ్చ, మరక, డాగు అనే వాటిని వాక్యం అనే ఉదకము చేత శుద్ధీకరించుకొని ప్రభు రక్తము వలన ప్రోక్షింపబడిన వారమై ఆ దినము ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. Thank you.
తూగిపోను. బలహీనుల కొరకు, పరిచర్య కొరకు, వాక్య ధ్యానం కొరకు సుచరిత క్లుప్త ప్రార్థన చేస్తారు. సాక్ష్యాలు సమయం, సాక్ష్యాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన. సర్వకృపానిధియగు మా తండ్రి, మిక్కిలి ఘనమైన దేవా వందనాలు. వాక్యముల నుండి మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. నీ బిడ్డలు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి శ్రద్ధగా నీ మాటలు విని వాటిలో ఉన్న ఆత్మీయమైన ఈవులన్నీ కూడా పొందుకొని ఆస్వాదించున్నట్లుగా చేయండి. అల్పుడునైన నేను మీ సన్నిధిలో మీ పక్షాన మీ బోరగా నిలబడగా ఈ దాసుని మీరు వాడుకోండి తండ్రి. ప్రజలకు సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు మోషేను పిలిచి మోషేకు చెప్పగా మోషే జనుల మధ్యకు వెళ్ళి మీరు చెప్పిన సందేశాన్ని చెప్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రజలను అప్రమత్తం చేయడానికి మీ దాసులను మీరు వాడుకున్న ప్రకారంగానే పరిశుద్ధాత్మతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ఈరోజు ప్రభు ఆరాధనకి వచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప చేత ఇలా మనం కలుసుకొని ప్రభువుని స్తుతించడం ఎంతో భాగ్యం అనే సంగతి మనం ఎరిగినటువంటి వారు. చక్కని కీర్తన భాగాన్ని దేవుడు మనకిచ్చారు. అంతేకాదు బలహీనతలో ఉన్నటువంటి కుమారు గారి విషయంలో చేసిన ప్రార్థన ద్వారా ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని కలిగించి గృహానికి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా కొంతమంది బిడ్డలు బలహీనులు ప్రార్థిస్తున్నాం, ప్రభు కార్యం చేస్తారు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడిని మనం అంటు పెట్టుకున్నప్పుడు లేక అంటు పట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తారు. అందుకు దేవునికి స్తోత్రం. గత వారం దేవుని వాక్యములోని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ధ్యానించిన విషయం ఏంటంటే దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి అని. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు
తన కార్యం చేస్తాడని, జాలిపడతాడని, బహుగా క్షమిస్తాడని, నెమ్మదిని ప్రసాదిస్తాడని దేవుని లేఖనములో నుండి గత వారం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశారు. కనుక ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగడానికి ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణాలు ఎలాంటివో అవి కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన గుణాలు ఏంటి? కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు, ఇంకా వేవేల మందికి కృప చూపువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వాక్యాన్ని చదువుకుందాం. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి మమ్మను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల. చాలు, గమనించండి. దేవుని వైపు తిరగాలి. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి అనారోగ్యము సంభవించినా, మరణకరమైన రోగమే దేహాన్ని అలముకున్నప్పటికీ కూడా దేవుని వైపు తిరగాలి అనే మాటలు ఎంతవరకు చూసాం. ఈ వాక్యములో మనం గమనించిన మాట ఏంటంటే దేవుని వైపు తిరిగాం, బాగానే ఉంది. దేవుని వైపు తిరిగాం. వివాహం జరిగేటప్పుడు అమ్మా అబ్బాయి వైపు తిరుగు, అబ్బాయి నువ్వు కూడా అమ్మాయి వైపు తిరిగి అంటారు. ఇతరులని ఎదురుపోతూ నిలబెట్టి ఏం చేపిస్తారు? ప్రమాణాలు చేపిస్తారు. ఈమెకే భర్త అయ్యుందువా ఉంటాను, ఈయనకే భార్య అయ్యుందువా ఉంటాను. ప్రమాణాలు చేపిస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇద్దరు మనుషులు ఎదురుబోతులు నిలవబడినప్పుడు ఏం జరుగుద్దంటే మాట్లాడుకోవడం జరుగుద్ది. మనం సహజంగా మాట్లాడేటప్పుడు ఎదురుబోతులు తిరిగి మాట్లాడతామా, ఇప్పుడు రెండు చూపించుకొని మాట్లాడతామా? నేను ఎడు తిరిగి ఇంకొక వ్యక్తి అడు తిరిగి మాట్లాడుకుంటామా? ఎలా మాట్లాడుకుంటాం? గట్టిగా చెప్పేవి ఉంటాయి, మెల్లిగా చెప్పేవి ఉంటాయి, చెవులో చెప్పేవి ఉంటాయి, గాలితో చెప్పేది కూడా ఉంటాయి. అందుచేత ఎదురు బదులు తిరిగి మాట్లాడుకుంటారు. అందుచేత దేవుని వైపు తిరిగాం. దేవుని వైపు తిరిగిన తరువాత ఏం చేయాలి? తిరిగితే సరిపోతుందా? చాలు. ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే, మీరు చెరగా వెళ్ళిపోయారే, ఆ కొనుకోబడినటువంటి ఆ దేశమందు మీరు చేసినటువంటి దుర్మార్గపు కార్యాలు, మీరు చేసిన పాపముతో కూడిన పనులన్నీ కూడా మనసునకు తెచ్చుకొని చింతపడుతూ పశ్చాత్తాపపడుతూ ఆయనకు విన్నపము చేసిన ఎడల అని వ్రాయబడింది. బాగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని. తిరగడమే కాదు, ఆయనతో విషయాలు మాట్లాడాలంటే అవి ఏమవ్వాలి? మనస్సునకు తెచ్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా పెద్ద అధ్యాయం, దాదాపుగా 66 వచనాలు అందులో కనబడుతూ ఉన్నాయి. ఆ 66 వచనాలలో కూడా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే
దేవుడు మందిరాన్ని కట్టమన్నాడు. దానికి ఉపకరణాలన్నీ కూడా ఏర్పాటైపోయినాయి. మొత్తానికి మందిరం కట్టారు. మందిరం యొక్క పని, మందిరం యొక్క నిర్మాణపు కార్యక్రమాల గురించి వ్రాయబడింది. ఆ తదుపరి దాన్ని ప్రతిష్ఠించడానికి గాను దేవుని పిల్లలందరూ కూడా, అంటే మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి, దాని విశిష్టతను గురించి అందులో రాయబడింది. అంటే సారాంశం చెప్పేస్తున్నా. తర్వాత ఏంటంటే ఆ ప్రజలు ఆ కట్టబడినటువంటి ఆ మందిరంలోనికి వెళ్ళి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన. ఈ అధ్యాయంలో ఇవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. ఎక్కువగా ప్రార్థన. ఇంకొక రకంగా చెప్పొచ్చు, ప్రార్థన అధ్యాయము. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన విలువలేంటి? ప్రార్థన భంగిమలేంటి? ఎలా ప్రార్థించాలి అనే విషయాలకి ఒక చక్కటి సమాధానం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు. అందుచేత అక్కడ సొలొమోను మందిరం కట్టిన తరువాత ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, ఎందుకు ప్రార్థన చేయాలో చెప్పాడు. ప్రార్థన ద్వారా ఆ ప్రజలకు దేవుని దగ్గర నుండి వచ్చే ఈవులేంటో కూడా చెప్పాడు. ఇప్పుడు నాదొక ప్రశ్న, మీరు ఆన్సర్. నా ప్రశ్న, మీ జవాబు. సొలొమోను ఆ మందిరం కట్టేసిన తర్వాత ప్రజలందరినీ కూడా సమకూర్చి ఎలా ప్రార్థన చేశాడు అంటే, ఎలా? నిలబడా, కూర్చోనా, పడుకోనా, నిద్రపోతున్నా, మోకరించి. ఏ మోకాళ్ళు? పెద్ద మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు ఎత్తి ఇదే భంగిమలో ప్రార్థన చేశాడు ఆయన. చేసి ఆ ప్రజలకు చెప్పండి, మీరు కూడా ఎలా ప్రార్థన చేయాలి. అప్పుడు తన నివాసమైనటువంటి ఆకాశమునందుండి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెబుతూ, ఇదిగో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి వాతావరణాల్లో మీరు ఉన్నారో, ఆ వాతావరణాలలో భయము జంకు లేకుండా ప్రార్థన చేయండి అని వారికి ప్రార్థన విషయాలు, మందిరపు విశిష్టత, అలాగే దేవుని యొక్క మహిమ ఇవన్నీ కూడా వర్ణించాడు. ఇది ప్రార్థన అధ్యాయముగా మనం గమనించవచ్చు. ఆ భాగంలో ఆయన మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్యం, సహజంగా మనుషులు కాబట్టి, మనుషులైన మీరు చాలా మందితో స్నేహాలు చేస్తూ ఉంటారు కాబట్టి, రకరకాలైనటువంటి వ్యక్తులు మీకు పరిచయాలు అవుతారు కాబట్టి, మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఆ సరిహద్దులోనికి వెళ్ళినప్పుడు ఎవరెవరో మీరు పరిచయం చేసుకుంటారు, మీరు పరిచయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ క్రియలు నేర్చుకోవడానికి ప్రయత్నము చేయొద్దు. వారి అలవాట్లకు మీరు అలవాటు పడద్దు అని చాలా విషయాలు చెప్పిన తరువాత, ఒకవేళ మీరు చెరలోనికి పోయిన ఎడల అని చెప్పాడు కదమ్మా, అంతే కదా. వారు చెరగా కొనిపోబడిన దేశమందు, అక్షరార్థంగా ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఏ చెరకు వెళ్ళారు? బబులోను చెరకి. వాళ్ళే వెళ్ళలా, వాళ్ళను బలవంతం చేసి తీసుకుని వెళ్ళారు. బలవంతంగా బబులోను చెరకు లాక్కు వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. అదే ఇంకొక మాట మనం గమనించాలి. ఐగుప్తు చెరకు వెళ్ళారు. ఎవరు లాక్కెళ్ళా? దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాగ్దాన ప్రకారంగా వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలే ఐగుప్తులోకి వెళ్ళి బానిసలు అయిపోయారు. కానీ బబులోను చెర వీళ్ళు వెళ్ళింది కాదు, బలవంతంగా లాక్కొని వెళ్ళి బానిసలుగా దేవుని పిల్లలను బబులోనులో పెట్టిన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం లేఖనములో. కనుక ఈరోజు మనం ఆలోచించాలి, చెరలో మీరు ఉన్నప్పుడు అని వాక్యంలో వ్రాయబడింది. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని,
చెరలోకి వెళ్ళారు. చెర అంటే నేను అక్షరార్థమైన ఒక చెర చెప్పాను. వీళ్ళను బలవంతంగా బబులోను చెరకు తీసుకెళ్ళి అక్కడ బంధించినటువంటి పరిస్థితులు. అందుకే వాక్యంలో రాయబడింది, సంతోషగానాలు లేవంట. వాళ్ళ సితారాలన్నీ కూడా ఏం చేశారంట, చుట్లకు తగిలిచ్చారంట. ఆనంద సంబంధమైన పాటలు లేవు, ఉత్సాహ సంబంధమైన పాటలు లేవు, పెళ్లి పాటలు లేవు, ఏమి లేవు. వాళ్ళ చితారాలన్నీ ఎక్కడున్నాయి, అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలకు తగిలిచ్చారు. ఏమీ లేవు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే మౌనంగా ఉన్నారు. చెరలో ఉన్నారు కాబట్టి వారి నోట ఏ స్తుతి కీర్తన లేదు అనే మాట చరిత్రలో మనం చూస్తాం ఈ ప్రజల గురించి. అయితే ఈ లేఖనంలో ఉన్నటువంటి సంగతిని కాస్త ఆలోచిస్తే ప్రతి మనిషి ఒక చెరకి బానిసయ్యారు. ప్రతి మనిషి ఒక చెరకి బానిసయ్యారు. చెరగా అనిపించకపోవచ్చు కానీ ప్రతి మనిషి కూడా చెరలో ఉన్నారు. ఒకవేళ చెరలో లేకపోతే సంతోషం, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ప్రతి మనిషి ఏదో ఒక చెర. అంటే మనిషిలో ఉన్న బలహీనత వారిని ఎక్కడ తీసుకెళ్ళద్ది, చెరలోనికి తీసుకెళ్ళద్ది. అరే మనం ఉన్నాంరా, బైబిల్ చదువుతున్నాం, బైబిల్లో మనకి ఇందాక మన కీర్తన చదువుకున్నప్పుడు గర్వం గురించి ప్రస్తావించబడింది కదా, గర్వం గురించి ప్రస్తావించబడింది. చదవండి అన్న ఆ మాట ఒకసారి చదవండి. 101వ కీర్తనలోన అది ఏ వచ్చిన చూసి చదవండి. గర్వం గురించి ఏం లేదా, అది ఏ వచ్చినది 101:5. 101వ కీర్తన 5వ వచనం గమనించండి అందరూ. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని. ఇక్కడ గమనించండి, అహంకారము గర్వము అని వ్రాయబడింది. ఇప్పుడు ఆ మనిషిలో ఏమున్నాయి, అహంకారము గర్వము ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా ఆ వ్యక్తిలో ఇమిడిపోయి ఉన్నాయి. మేబీ ఆ వ్యక్తి కూడా అరే ఈ గర్వం ఎందుకు, ఈ గర్వం కొన్నిసార్లు పని చేయట్లే, ఈ గర్వం వద్దు అని ఆ గర్వములో నుండి బయటికి రావడానికి, లేక తనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని తొలగించేసుకోవడానికి బహుశా చాలా సార్లు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గర్వము అనేటువంటి ఆ చెరలో నుండి బయటికి రాలేని పరిస్థితులు. రావాలి, కొన్నిసార్లు దీనికి దూరంగానే ఉండాలి అనిపిస్తుంది, దూరంగా జరుగుతాం. అయినా ఏదో ఒక సమయంలో అది ఏం చేస్తుంది, పని జరిగిస్తుంది. అంటే గర్వము, గర్వ హృదయము అనే చెరలో ఉన్నందువలన దానిని విడిచి బయటికి రాలేని పరిస్థితులు. అందుకే మోయాబు గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, ప్రవచనాత్మకంగా చెప్పిన మాట ఏంటంటే, మోయాబీలు గర్వపోతులు అన్నాడు. మోయాబీలు ఎలాంటి వాళ్ళంట అంటే ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితులు అలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి. అందుకేనేమో వాళ్ళు నేను కాళ్ళు కడుగుకొనే పళ్ళెము అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ గర్వము వాళ్ళు ఏం చేసిందంటే పాదాల క్రింద పళ్ళెంలాగా, అంటే అంత స్థాయికి, అంటే అంత నీచమైన స్థాయికి వారి గర్వము వారిని తీసుకుని వెళ్ళింది. ఎందుకు వదలలేకపోతున్నా, వదలగానే ఉంది కానీ ఎందుకు వదలలేకపోతున్నా, అది ఒక చెరగా పట్టి బంధించి నందువలన బయటికి రాలేకపోతున్నాం. ఇలా చాలా రకాలైనటువంటి పరిస్థితులు, చాలా రకాలైన పరిస్థితులు. కొన్నిసార్లు ఇలా జరుగుద్ది. మనం ఒక ఇంటికి వెళ్తాం, మన పని మీద పిలిచాం, బయటకు వచ్చారు, విషయం మాట్లాడాం, అయిపోయింది. ఏం చేయాలి ఆ తర్వాత?
మరి నేను మీ ఇంటికి వచ్చారా, మాట్లాడారా? గుమ్మం బయట మాట్లాడి సరే మీరు వస్తారు ఓకేరా అని వచ్చాను, నా మాట ఏదో మాట్లాడుకున్నాను, వచ్చేసాను. అంతవరకు బాగుందిగా. మనకి ఇంటికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది? ఈ వ్యవహారాలు ఎందుకు? అదొక రకమైన చెర. ఆలోచించండి, ఇలా నానా రకాలైనటువంటి చెరలో ఉండి ఆ చెరలో నుండి బయటకు రాలేని పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకని ఇక్కడ లేఖనములో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏమంటాడంటే, సరే జరిగింది, అరే మనిషి అన్నది జరుగుతుందిరా, జరుగుద్ది, కానీ దాని నుండి విడుదల పొందడానికి కూడా అవకాశం ఉంది. చూద్దాం, ఆ వాక్యానికి వచ్చేద్దాం. వారు చెరగా కొనుక్కోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని, అంటే సరే జరిగింది, మళ్ళీ చేస్తా చేసుకో, మళ్ళీ చేస్తా చేసుకో, నేను అంతే ఉండు, ఏమైంది? కానీ దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే జరిగింది, దాన్ని ఏం చేయాలంట? మనస్సునకు తెచ్చుకొని. కొంతమంది క్షమాపణ కోరుతున్నారంటే అర్థం ఏంటి? అప్పుడు ఏదో తొందరపడి ఏదో జరిగిపోయింది, తొందరపడి ఏదో అనేయటం జరిగింది. సరే ఆ రోజు ఏదో నేను ఆవేశంలో అన్నాను లేబ్బా, క్షమించు, నాకు తర్వాత అర్థమైంది వాస్తవం. అంటే క్షమాపణ ఎప్పుడు కోరుతాం? వాస్తవము అర్థమైనప్పుడు క్షమాపణ కోరుతాం. మరి ఈ మధ్యకాలంలో కాదు, ఇక్కడ జరుగుతున్న ఇదేంటంటే వెళ్ళి గుండు అప్పుడు ఏంటి ఏంటది? ఇంటికి వచ్చావు, చేపట్టుకున్న ఊపే ఏంటి? తర్వాత క్షమాపణ కోలేరుగా. ఏ క్షమాపణ? ఎందుకు క్షమాపణ? అర్థం కావాలి కదా. నువ్వు ఎందుకు వచ్చావు? చేపట్టుకుని ఊపితే సరిపోయిందా? ఏం క్షమాపణ కోరావు? నువ్వు అన్నదేంటి, వాళ్ళు అన్నదేంటి, నువ్వు ఏ విషయంలో క్షమాపణ అడిగావు అనే సంగతి కూడా అర్థం కావాలిగా. కానీ అది కాదు క్షమాపణ అంటే. క్షమాపణ అంటే ఒక వ్యక్తిని మనం అనవసరంగా అనేస్తాం, అన్న కొద్ది రోజులకి మనకి వాస్తవం తెలుస్తుంది, అదే నేను అనవసరంగా తొందరపడ్డానే అని అప్పుడు మనం వెళ్ళి క్షమాపణ కోరుతాం. ఆ ప్రకారంగా జరిగిపోయింది. అంటే వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారా? మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి. అంటే అది మనస్సునకు వచ్చినప్పుడు ఏది? మేము దుర్మార్గం చేశాం, పాపం చేశాం అని మనస్సునకు తెచ్చుకొని ఎంత పొరపాటు చేశాంరా, అనాల్సిన విషయం కాదురా, ఆ సందర్భంలో మనం ఆవేశపడుకుంటే బాగుండేదిరా అనే పశ్చాత్తాపం మనకి కొన్నిసార్లు కలుగుద్ది. కనుక మనస్సునకు తెచ్చుకొని, దేవా దుర్మార్గంగా ప్రవర్తించాం, పాపము చేశాము అని మనస్సునకు తెచ్చుకొని ఏం చేయాలంట? తమ్మును చెరగా కొనిపోయిన దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము, అంటే దేవునికి ఏం చేయాలి? దేని నిమిత్తం? చేసిన దుర్మార్గమును బట్టి, చేసిన పాపమును బట్టి, చేసిన మన వారంలో చదువుకున్నాం అపరాధమును బట్టి, పాపమును బట్టి, దోషమును బట్టి ఏం చేయాలంట? మనసునకు తెచ్చుకొని దేవునికి విన్నపము చేయాలి అని వాక్యంలో రాయబడింది. నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుని వైపు తిరగాలని చెప్పుకొచ్చాను. తిరిగితే దేవుడు ఏం చేస్తాడని చెప్పాను, దేవుడు ఎలాంటివాడు అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుని వైపు తిరిగిన తరువాత ఏం చేయాలి? ఆయన మనం చేసినవన్నీ
మనసునకు తెచ్చుకొని ఆయనతో మనము మాట్లాడాలి. ఆయనతో మనం మాట్లాడాలి. ఆ సంఘటనలన్నిటిని కూడా మనం ప్రభువుకి తెలియచేయాలి. అందుచేత ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినటువంటి ఆ చెరలో ఉన్నావే, ఆ చెరలో ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ అందరూ ఏమి దాయకుండా సమస్తము యథార్థంగా నిండు మనసుతో దేవునికి ఒక పుల్లైనా లేక కొంచెమైనా దాచుకోకుండా కదా అన్ని కూడా దేవునికి మనసు విప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని వాక్యంలో రాయబడింది. ఆ చెప్పేటప్పుడు ఏం పొందుకోవాలంట? చింతించి పశ్చాత్తాపపడి ఆ ప్రార్థనలో ఏముండాలి? చింత పశ్చాత్తాపం. చింత పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి చింతకి చాలా తేడా ఉంది. చింత మనిషిని చెప్పండి క్షీణింపజేస్తుంది. పశ్చాత్తాపము మనిషికి విడుదల పుట్టిస్తుంది. చింత మనిషిని చెప్పే కదరా, చింత మనిషిని క్షీణింపజేస్తుంది. పశ్చాత్తాపము మనిషికి విడుదల కలుగు చేస్తుంది అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. చింత వేరు, పశ్చాత్తాపం వేరు. చింత వలన కలిగే పరిణామం వేరు, పశ్చాత్తాపం వలన కలిగే పరిణామము వేరు. అందుచేత ఇక్కడ ఒప్పుకునేటప్పుడు లేక వాళ్ళ పాపం వాళ్ళ దుర్మార్గత విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియపరిచేటప్పుడు ఎలా ఉండాలంట? చింతపడుతూ పశ్చాత్తాపడుతూ దేవునికి తెలియచేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. చింత అనే దాన్ని ఒక 2-3 మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 10వ వాక్యం. చాలనా అక్కడ ఆ కూర్చోవాలి. అక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు యోధా వారిని సారీ వచ్చిన కరెక్టే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 10వ వాక్యం రాయబడిన మాట వాస్తవం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అని రాయబడింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. మనస్సునకు తెచ్చుకోవాలి. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు రా? అది కోరుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. బాగా ఆలోచించండి. దావీదును దేవుడు కోరుకున్నాడు కదా. నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్పాడు. అంటే దావీదును దేవుడు కోరుకున్నాడు అని రాయబడింది. ఇక్కడ కూడా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంట? కోరుకున్నాడు. దేవుడు నిన్ను కూడా ఏం చేశాడు? కోరుకున్నాడు. ఇక్కడ ఎవరు కోరుకొననటువంటి వారు లేరు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు కోరుకునేవాళ్ళం. నన్ను కోరుకోవా అనేవాళ్ళు. అంటే అటు ఒక 5గురిని, ఇటు ఒక 5గురిని, అటు 10 మందిని, ఇటు 10 మందిని ఏం చేసేవాడు అంటే కోరుకొని ఆట
ఆడుకునేవాళ్ళు పిల్లలు. అలాగే దేవుడు కూడా నేనేం చేశాడు? కోరుకున్నాడు. ఎందుకు? ఏమో. దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో నీకు అర్థం అవ్వాలి. దావీదును కోరుకున్నాడు. దేనికి? అభిషేకించడానికి. దావీదును కోరుకున్నాడు. ఎందుకు? తన పరిశుద్ధ ప్రజలను పరిపాలన చేయడానికి. దేవుడు దావీదును కోరుకున్నాడు. శత్రువుల చేతిలో తన ప్రజలు చిక్కబడి నశించకుండానట్లుగా రక్షించడానికి కోరుకున్నాడు. ఆలోచించండి. ఇక్కడ కూడా సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? దేవుని మందిరమును కట్టడానికి. అనేకులకు ఆ మందిరము ఆశీర్వాదకరంగా ఉండడానికి. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ స్థలమునందు మీరు చేయు ప్రార్థన నిశ్చయముగా ఆకాశమందున్న దేవుడు ఆలకిస్తాడు అని వాక్యములో రాయబడిన ప్రకారంగా ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. ఒక్కొక్కరు, వాళ్ళందరికీ ఒకే పని కాదు సుమా, అందరికి ఒక పని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఆ పని, ఏ పనిలో నీవు నిపుణత కలిగి ఉంటావో ఆ పనిని ఖచ్చితంగా దేవుని మందిరంలో నీవు చేయాలి. దేవుడు నేను అందుకే కోరుకున్నాడు. కొంతమంది ఇత్తడి పనులు, రాగి సామానం చేయడానికి ఉంటారు కదా, రాగి బిందులు అనేది ఇప్పుడు అన్నంగానే అంతకన్నా విలువైనటువంటి వస్తువులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పని చేయడానికి కొంతమందిని దేవుడు నిపుణులనుగా చేశాడు. స్పెషలిస్టులు అంటారుగా, నిపుణులనుగా చేశాడు. ఆ పని వాళ్ళే చక్కగా చేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నిమిత్తమై దేవుడు కోరుకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పని ఏంటో నీకు అర్థం కావాలి. దేవుడు ఏ పనికి నేను కోరుకున్నాడో ఆ పనిలో నీవు నిపుణత కలిగి ఖచ్చితంగా నీ బాధ్యత నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చేయగలవు. నాదొక మాట రాదు. అందరూ పాడగలరు, బాగా పాడతారు, అందరూ పాడతారు. కానీ బాలసుబ్రహ్మణ్యంలో పాడతాం మనం పాడగలం. కొంతమంది చక్కగా పాడగలరు. అందరూ బాగా వాక్యం చదువుతారా? చదువు. కొంతమంది వాక్యం బాగా చదువుతారు. నాకేమొస్తాం చూస్తాం, ఎంత నిద్ర వస్తుందో. నిజంరా, బాధతోనే చెప్తున్నా. మీరు అలా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. రెఫరెన్స్ నోట్లో ఉండగానే మీరు తప్పని తీయాలి బైబిల్. ఇంకొక వ్యక్తికి, మేమందరం ముసలోళ్ళమైతే, మీ అమ్మోళ్ళు కూడా ఏమనుకోండి, ముసలోళ్ళేక మీరు కుర్రవాళ్ళు. అసలు మీరు అందుకున్నారంటే మైకా అవసరం లేదురా. నా పెళ్ళి అయింది, అటు తిరుగుతాము వచ్చాం. అప్పటి వరకు ఆవిడకి అంత స్వరం నాకు తెలియదు. పాడమని మా నాన్నమ్మ అవుతిచ్చాడు. ఆవిడ అందుకుంది ఒక పాట. నిజంగా అదే తిన్నగా అడ్డు కూర్చున్నా నేను. నిజంగా ఉలుక్కుపడ్డా నేను. అదైపోయింది. ఆయన వాక్యం చెప్తున్నాడు. నేను అంత భక్తిపరుని కాదు అప్పుడు. దేవుడు అంటే భయమే, కానీ అంత భక్తి అయితే నాకు లేదు ఆ టైంలో. ఆయన వాక్యం చెప్తున్నాడు, ఇది రిఫరెన్స్ చెప్పారు. ఇప్పుడు నిలబడేసరికి అవి గుర్తురాట్లా. చాలా స్ట్రాంగ్గా అందుకుంది. ఓరి బాబోయ్, మనకి ఏమికి సరిగా సెట్ అయ్యే విషయం కాదనుకుంటా. నేను అందులో పిల్లి, ఆవిడ అందులో సింహం. పిల్లికి సింహానికి ఎట్ట పొత్తు కుదురుద్ది?
అలాంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత స్ట్రాంగ్గా మీరు అవ్వాలిరా యవనస్తులు. స్ట్రాంగ్గా ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి, చేతులు ఎత్తాలి. మీ స్వరం ఎంతగా పిగిలితే అంత గట్టిగా ప్రభు దగ్గర కేకలు వేస్తూ ప్రార్థన చేయాలి. స్ట్రాంగ్గా చదవాలి. ఇక నువ్వు ఎత్తుకున్నావు అంటే పక్కోళ్ళక అమ్మాయి చదువుతుంది కదా అనే స్థాయికి రావాలి. అంత స్ట్రాంగ్గా. నాకు మా పిల్లలు చదువుతుంటే ఎట్లా ఉంటుందంటే పాపం వాళ్ళ అమ్మ అన్నం పెట్టి ఎన్ని రోజులు అయిందో అనిపిస్తుంది. వాళ్ళేం పెట్టకుండా ఉంటారు, వాళ్ళు గట్టిగానే పెడతారు. కనుక స్ట్రాంగ్గా ఉండాలి. పాట పాడడానికైనా వాక్యం చదవడానికి. సరే, అందరూ పాడలేరు, కానీ కొంతమంది పాడితే ఎంత సంపుగా ఉంటుందో. అందరూ వాక్యం చదవలేరు, కానీ కొంతమంది చదివితే చాలా మాధుర్యంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఇలా ఒక్కొక్క పనిని చూసుకుంటే ఏ పనిలో నీవు చక్కగా ముందుకు వెళుతున్నావో ఆ పనిని నువ్వు చక్కగా చేయడానికి దేవుడు నిన్నేం చేశాడు? కోరుకున్నాడు. అని కూడా నేను బాగా అభినందిస్తా. అందరి ముందు అభినందించిన సుమా. థ్యాంక్స్, ఎరక్కొట్టేశారు ఈరోజు మాత్రం. బాగా మల్టీ కలర్ అంటాం. చాలా సహకరిస్తుంది. దాదాపుగా చాలా ప్రాంతాలకి మన వాక్యాలు వెళ్తున్నాయి. మనం కూర్చున్న విధానం కూడా చాలా వెళ్తాం. అందుకని జాగ్రత్త బాబు కూడా 5 కూర్చోండి లైన్కి అని చెప్పేది కూడా. ఎందుకంటే మనంతా బహిర్గతం అయిపోతుంది. ఓ ఫలానా చోట, ఫలానా చర్చి, ఫలానా ఆరాధన, ఫలానా సంఘ సభ్యులు అని. అందుకని చాలా చక్కగా మనం సరే దానికోసం అని కాదు, కానీ దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు అంతే. వీడియోలో పడడానికి అంత జాగ్రత్త ఉన్నప్పుడు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఇంకెంత జాగ్రత్త ఉండాలి. అందుచేత ఖచ్చితంగా దేవుడు నిన్నేం చేశాడు? నన్ను కాదులే అనే అనుకోకండి, నిన్ను కోరుకున్నాడు. అందరినీ కోరుకున్నాడు. అందరూ కూడా చక్కని వర్తు కలిగిన వాళ్ళే. ఎవ్వరిని తీసేయడానికి వీల్లేదు సుమా. అందరికీ దేవుడు ఏదో ఒక మంచి తలాంతును ఇచ్చాడు. గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఇక నువ్వు దాన్ని పాతి పెట్టుకున్నావంటే ఏం చేయలేము. ఏం చేస్తాం చెప్పండి. కూడా తీసుకున్నవాడు కొద్దిగా ప్రయాసపడాలిగా. పాపం పిల్లవాడికి చెమట పడతాం ఇష్టం లేకెళ్ళి భూమిలో ఆ గొయ్యన్న తీసి కూతురు పెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. నా తలాంత అక్కడ పెట్టేసుకుంటే ఎందుకులే. ఎవరో నిన్ను చూడాల్సిన అవసరం లేదు, ఎవరో నిన్ను పొగడాల్సిన అవసరం లేదు, ఎవరో నిన్ను అభినందించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వు చేయగలవు. దేవుడు నీకు ఇచ్చింది ఒకటి ఉంది, దానిలో నువ్వు సామర్థ్యం కలిగి చేయగలవు. నువ్వు చేస్తున్న పని డైరెక్ట్గా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీకు తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. నిన్ను అభినందించేది కూడా ఆయనే. సైతానా, నా సేవకుడైన యోబును గురించి ఆలోచించావా అని అడిగాడు. అందుచేత వాక్యంలో మనం గమనించినప్పుడు ఏం రాయబడింది? దేవుడు నిన్ను, అంటే సొలొమోనును దేవుడు కోరుకున్నాడని మనం చూస్తున్నాం. దేనికి? ఆ నానేమో అన్ని సిద్ధం చేశాడు, దావీదేమో అన్ని సిద్ధం చేశాడు. అన్ని ఒక్కటి కూడా తక్కువ లేకుండా మందిరానికి కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధం చేసేసాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అలాగని దావీదును దేవుడు కోరుకోలేదా? కోరుకున్నాడుగా. ఎందుకు కోరుకున్నాడు? ఆయన్ని ఒక పని కొరకు దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎందుకు కోరుకున్నాడు? మందిరము ఎలా కట్టాలో ఈయనకి బాగా తెలుసు కాబట్టి ఈయన్ని
కోరుకున్నాడనే సంగతి లేఖనములో చెప్పబడినట్లు దేవుడు నిన్ను కోరుకున్నాడు గనక నీవు కూడా దేవుని మందిరములో నీ సామర్థ్యము కొలది దేవుడు నిన్ను కోరుకున్నటువంటి పనిలో ఖచ్చితంగా ఆ పనిని చక్కగా నీవు కొనసాగించాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకోవాలిరా. మనం మనసుకి ఏం చేయాలి? అక్కడ ఏం చదివాము? దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల గ్రంథంలో ఏం చదివాము? మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన పాపం మనసునకు తెచ్చుకొని చింతతో పశ్చాత్తాపముతో దేవునికి విజ్ఞాపన చేయండి అని చూసాం. ఇక్కడేం తెచ్చుకోవాలి? దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక అందించరా మాటలో పర్లేదు. నేను ఎందుకు పదే పదే అందించమంటానంటే అది మన ఫీడ్ అయిపోద్ది. ఇక ఈ వారం అంతా కూడా మాట ఏమవుతుందంటే మనసులో తిరుగుతూ ఉంటుంది. అది మనసులో తిరిగినప్పుడల్లా నీకు ఒక చక్కని ఉల్లాసం, మెంటల్గా నీకు ఒక శాంతి కలుగుతుంది. నువ్వు మెంటల్గా ఉండొచ్చు, చిరాగ్గా పరాగ్గా ఉండొచ్చు, కానీ ఈ మాటలు నీ మదిలోనికి వచ్చేస్తే ఆటోమేటిక్గా అదేమైపోద్ది? ఆ కలవరం అంతా పోయి ఈ మాటలను బట్టి నీ మనసులోకి ప్రశాంతత వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి మనం ఏంటంటే 1-10 సార్లు దాన్ని అందిస్తూనే మాట్లాడుతూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కనుక ఇక్కడ యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకొని, ఆమేన్, కోరుకున్నాడు గనక మనసునకు తెచ్చుకొని ధైర్యముగా ఉండు, ధైర్యము కలిగి ఉండు. అంటే ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి? దేవుడు నీకు ఏ పని చేయడానికి కోరుకున్నాడో దానిని నీ మనసునకు తెచ్చుకోవాలి. ఉదాహరణకి నేను దేవుని బిడ్డని. దేవుని బిడ్డ ఆదివారం ఎక్కడ ఉండాలిరా? మందిరంలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి. ఇప్పుడు ఆరాధనలో లేవు, ఆదివారం కమ్మని ఆరాధన జరుగుతుంది, ఆరాధనలో లేవు అంటే నువ్వు ఏం మనసులో తెచ్చుకోలేదు? అరే నేను దేవుని బిడ్డని, ఈరోజు నేను నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నా ప్రభు మాటల చేత నేను దీవించబడాలి, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు నాకు అవసరము, ఈ రోజు నా ప్రాణప్రియుడైనటువంటి నా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి అనే ఆలోచన మనసుకు తెచ్చుకొని కారణాన ఏమైందిలే ఆగస్టు 3వ వారం 4వ వారం ఉంది ఇంకా అనుకుంటే కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. మనస్సునకు తెచ్చుకోవాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. టైం అయిపోయినట్టుందిగా, ముగిస్తా. ఒక మాట చదవండి. చింత గురించి నేను వాస్తవంగా మాట్లాడాలి, కానీ ఎందుకో కోరుకున్న దాని వైపు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఒకవేళ అది అవసరమేమో. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 61వ వచనం. 16:61. మీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. గమనించండి, నీ అక్క చెల్లెండ్రు నీకు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను అంటే వీళ్ళు ఏం తప్పుతున్నారు? ఈ పిల్లలు అది నిబంధనను తప్పుతున్నారు. దేవుడు ఏమంటాడంటే వాడు నిబంధన తప్పినా, నిబంధనలో పాలివారు కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను.
ఇస్తాను. నువ్వేం చేయాలి? వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని. ఏం తెచ్చుకోవాలి ఇక్కడ? మనస్సులో ప్రవర్తనను మనసులోనికి తెచ్చుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని దగ్గర అనేది, దేవుని పరిచర్యలో మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుని దగ్గర మన ప్రార్థనలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మనస్సు నాకు తెచ్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. మనస్సునకు తెచ్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని దైవ లేఖనములో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అందుచేత ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఒకటి చెప్పాను, ఏం మనసు నాకు తెచ్చుకోవాలంట? విజ్ఞాపన చేసేటప్పుడు చెరలో నుండి బయటకు రావడానికి, చెరలో నుండి విజ్ఞాపన చేయడానికి అంటే ప్రార్థనలో పాల్గొనడానికి ఏమి మనసును తెచ్చుకోవాలి? జరిగిపోయిన జీవితంలో చేసిన దుర్మార్గత, చేసిన పాపము ఎక్కడ తెచ్చుకోవాలి? మనసులోకి తెచ్చుకోవాలి. రెండో మాట ఏం జ్ఞాపకం చేశాను? దేవుడు నిన్ను దేని కొరకు కోరుకున్నాడో దానిని నీవు మనసునకు తెచ్చుకోవాలి. మూడవది, ఒకవేళ నిబంధనను మరిచిపోయేవేమో ఏం తెచ్చుకోవాలంట? ప్రవర్తనను మనసునకు తెచ్చుకోవాలి. నీ ప్రవర్తనను అంటే దేవుని దగ్గర నీ మనుగడ, దేవుని దగ్గర నీ విధి విధానాలు ఎలా ఉన్నాయో నీ ప్రవర్తనను మనస్సునకు తెచ్చుకోవాలి. మనస్సునకు తెచ్చుకోవాలి. ఒక పని మనం చేయొచ్చు. రోజంతా గడిపేశాం, స్నానం చేసాం, తిన్నాం, కూర్చున్నాం. ఈరోజు ఎక్కడెక్కడ నేను పొరపాటుగా మాట్లాడాను, లేక ఎక్కడెక్కడ కోపగించుకునే వాటికి కోపగించుకున్నాను, కోపగించుకోవలసిన వాటికి నేను ఎక్కడ మౌనం దాల్చాను అని కొద్దిగా మనం ఆలోచిస్తే మన అవేంటో మనకి, నేను అక్కడ అలా చేయాల్సింది కాదు, నేను ఇక్కడ మౌనం దాల్చాల్సింది కాదు, అక్కడ నేను ఎందుకు కోరుకున్నాను, అక్కడ కొద్దిగా ఖండితంగా మాట్లాడుంటే బాగుండేది. ఇవన్నీ మనకే మనసుకు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? దాన్ని బట్టి ఇంకొకసారి దాన్ని చేయకుండా మనం సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుచేత దేవుని వైపు తిరిగినప్పుడు ఏం చేయాలంట? జరిగించిన విషయాలను మనసునకు తెచ్చుకొని విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి అని వాక్యంలో రాయబడింది. కనుక దేవుడిని కోరుకున్నాడు. అందును బట్టి దేనికి దేవుడు కోరుకున్నాడో ఆలోచించు. అలాగే ఒకవేళ దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో నువ్వు ఉంటే మనసునకు తెచ్చుకో, చింతతో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మొరపెట్టు. ప్రభువే నీకు క్షమాపణ కలుగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడినటువంటి దేవుడు బలపరిచే దేవుడు, ప్రభు సహాయం చేసే దేవుడు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, నా వైపు తిరగండి అని ప్రభు మాట్లాడారు, ప్రవక్తలు మాట్లాడారు. వాక్యం మనకు ఆ రీతిగా సెలవిచ్చింది. దేవుని వైపు తిరిగాం. దేవుని వైపు తిరిగినాక అలాగే ఉండటం కాదు, దేవుని వైపు తిరిగిన తర్వాత ఎక్కడెక్కడ దేవునికి బాధ కలిగించే పని, ఎక్కడెక్కడ దేవునికి అసహ్యమైనటువంటి పని, ఎక్కడెక్కడ ఆయనకు అనుకూలంగా మనం లేవో వాటన్నిటిని మనస్సునకు తెచ్చుకొని చింతపడుతూ పశ్చాత్తాప హృదయం గలవారమై ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. దేవా మీకు వందనాలయ్యా. ప్రార్థన చేసుకోండి, మీకు వేరుగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలయ్యా. నిబంధన
చేసిన నిబంధన జనులమయ్యా. నిబంధన తప్పేమేమో మా ప్రవర్తనను మనస్సునకు తెచ్చుకోవడానికి సహాయం చేయయ్యా. మా ప్రవర్తనను మనస్సునకు తెచ్చుకోవడానికి సహాయం చేయ ప్రభువా. కొన్ని పరిస్థితులు మా మనస్సునకు తెచ్చుకున్నప్పుడు నిజంగా మేమే సిగ్గుపడిపోతూ ఉంటాం. అయ్యో నేనేనా అలా చేశాను, అయ్యో నేను అలా చేయకోకుండా ఉంటే బాగుండేదే, అయ్యో నేను తొందరపడిపోయినట్టున్నానే అని మనకి కొన్ని మారులు మనకే సిగ్గు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోండి. అమూల్యమైన విషయాలు ప్రభువు చెప్పారు. దయామయుడా మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ వైపు తిరిగిన తరువాత దేవా మేము చేసిన దుర్మార్గపు క్రియలను మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపమంతటిని మనసునకు తెచ్చుకొని మీ సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగిన ఆ మనసు మాకు దయచేయండి. దేని కొరకు మమ్మలను మీరు కోరుకున్నారో దానిని చేయడానికి ధైర్యమును దయచేయండి. ఎవరో ఏదో అనుకుంటున్నారని మేము కృంగిపోవద్దు, కానీ ధైర్యముతో మీరు మమ్మలను కోరుకున్న పనిలో ముందుకు సాగడానికి కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగేనైనా మీ దగ్గర మా ప్రవర్తన విషయాన్ని మనస్సునకు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ ఎదుట సరిదిద్దుకొని మీ ఎదుట నిలవబడగలిగినటువంటి ఆ పరిపూర్ణత మాకు దయచేయమని, వాక్యము నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మంగళవారం వైరాణియా మంగళవారం రాత్రి వైరాణి వాళ్ళ దగ్గర స్త్రీల ప్రార్థన కూడిక, శుక్రవారం మణి వాళ్ళ ఇంటి దగ్గర. విషయాన్ని గమనించండి. మొన్న వారం అంతకుముందు వారం చెప్పాను, కొద్దిగా స్పందించండి అంటే మొత్తానికి నా మాటలు అర్థమైనవి. నిఖిత స్పందించింది, ప్రార్థనకు రావడానికి ఒక్కోటానికి వచ్చింది. సంతోషం. మిగిలిన వాడు కూడా రాత్రి కూడా ఆ సందర్భం ప్రభువు మాట్లాడారు. నువ్వు ఇంటికెళ్ళి వారి కోసం ప్రార్థిస్తే వారిని ఆశీర్వదించిన దానికన్నా ప్రార్థించిన నిన్ను ఆశీర్వదిస్తాడు రెండంతలుగా. ఎంతగా? రెండంతలుగా ఆశీర్వదిస్తాడంట. అంటే ఇప్పుడు నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? రే ఆశీర్వాదాన్ని కాదు, రెండంతల ఆశీర్వాదాన్ని. అసలు మానకుండా వచ్చే బిడ్డలను బట్టి నేను చాలా సంతోషపడుతున్నా. రెండంతల ఆశీర్వాదం చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు. దానికి దేవుడు కాదు, నేను కాదు, మళ్ళీ దేవుడు ఏమంటున్నా ఆయన అన్నా కానీ జవాబు ఉండదు. కాబట్టి అందరు రావాలి. అసలు ఏం చేస్తున్నా నాకు తెలియదు. డ్యూటీకి వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకొని కింద మీద పడి వచ్చి టయానికి వచ్చి ముందు కూర్చుంటున్నారు. 8 మొదలుపెట్టాను అన్నట్టుగా. చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నా బాధ ఏంటంటే చాలామంది ఖాళీగా ఉంటున్నారు. వేస్ట్గా అక్కడెక్కడ గడపడం ఎందుకు? ఆ ప్రభు సన్నిధిలో గడపడి చక్కని పలహారం పెడుతున్నారుగా. పెట్టట్లేదా? పాపం కష్టపడి తెచ్చి పలహారం పెడుతున్నారు. ఊరిని పంపట్లేదుగా. ఇంకా ప్రేమ ఎక్కువైతే టీ కూడా ఇస్తారు. కాబట్టి అందరూ పాల్గొనండి.
ఆమేన్. అలాగే సంతోష్ గారి కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మీకు ఘనమైన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన అంతా మంచిగా జరిగించినందుకు స్తోత్రం, ఆత్మాధ్వర్యంలో జరిగించినందుకు స్తోత్రం, మాట్లాడినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం, ప్రోత్సహించినందుకు స్తోత్రం, మెడుకొనిచ్చినందుకు స్తోత్రం, జ్ఞానోపదేశం ఇచ్చినందుకు స్తోత్రం, ఆలోచన ఇచ్చినందుకు స్తోత్రం, ఏం చేయాలో చెప్పినందుకు స్తోత్రం, మమ్మల్ని కోరుకున్నందుకు స్తోత్రం, ఏర్పరచుకున్నందుకు స్తోత్రం, ధైర్యం కలిగిస్తున్నందుకు స్తోత్రం, మనసులో తెచ్చుకునే కృప దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇవన్నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు అర్పించినటువంటి అర్పణలన్నింటిని బట్టి దీవించండి. అలాగే నేను దైవజనులను పోషించడానికి వారి ఆహారం నుండి కొంత భాగం తెచ్చి సమర్పించానైనా వారి కుటుంబాలకు కూడా సమృద్ధిగా ఆహారం దయచేయండి. ఆరోగ్యాలు బలపరచండి, ఆత్మలో బలపరచండి, కృప బలహీనతల నుండి విడిపించండి, రుణభారాల నుండి విడిపించండి, దేవా సమస్యల నుండి తప్పించండి, చక్కటి నెమ్మదిని ప్రసాదించండి, వారి గర్భఫలమును దీవించండి, వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, వారి చదువులో సహాయం చేయండి, పసిబిడ్డలను దీవించండి. యవనస్తులతో మీరు ఉండండి, వారి జీవితాలను చక్కగా కట్టుకోవడానికి కృప చూపండి. అలాగే ప్రభువా మా దేశాన్ని రక్షించండి, నాయకులను రక్షించండి, క్రైస్తవ ప్రజల క్షేమాన్ని దయచేయండి. అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దేవాధ్యయన దరిద్రతలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆహారం లేని వారిని దర్శించండి, వస్త్రం లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, గృహం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇబ్బందులు నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చింతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సమస్త ప్రజల కొరకై ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి. ఇదిగో నీ బిడ్డలను నిండారులుగా దీవించి నీ కృపవద్దలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువు చేరువచ్చిన బిడ్డలకు, జరుగుతున్న పరిచర్యకు, పరిశుద్ధులకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. యెహోవా మిమ్మలను ఆశీర్వదించును గాక. యెహోవా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామానికి సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.